చెప్పండి కౌశిక్ గారు, ఇప్పుడు నిరుద్యోగులు 5,000 7,000 ఉద్యోగాలు ఇస్తున్నాము. నిరుద్యోగులు బాయిలో దుంకినా ఎంట్రీని తాగినా ఏం చేసినా ఇంతే అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎందుకు ఈ గందరగోళం? ఎందుకనంటే మా ఆవేదన మా బాధని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే తెలంగాణ సమాజానికి చూపిద్దామని ఇక్కడికి వచ్చినావు. తెలంగాణ సమాజం అనువనువు తెలవాలనుకుంటున్నావు. ఎందుకని అంటున్నంటే 3 సంవత్సరాల నుంచి నువ్వు నోటిఫికేషన్ ఇట్లా నిరుద్యోగులు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు, బర్రెలు అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, అమ్మ మెల్ల ఉన్న పుస్తకాలు అమ్ముకొని ఏదైతే దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఇదే జీవో నెంబర్ 46 మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిండు. ఆయన వచ్చిన తర్వాత మంత్రి సంఘ ఉప కమిటీ వేసిండు, దాని మీద పట్టించుకోలేదు. దాని మీద రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి కదా. ఏజ్ జీవో రిలాక్సేషన్ వచ్చింది. ఏజ్ జీవో రిలాక్సేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పైర్ అయిపోయింది. అది 38 సంవత్సరాలకి పీసీకి, ఏదైతే ఎస్ఐకి 38 సంవత్సరాలు, పీసీకి 36 సంవత్సరాలు పెంచాలి కదా. ఎందుకు పెంచట్లా? రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు 14,000 ఉద్యోగాల నుంచి 20,000 ఉద్యోగాలు వేయకపోతే జూబ్లీ హిల్స్ ఏదైతే దిల్సుఖ్ నగర్ సాయిబాబా మీద, సికింద్రాబాద్ మహంకాళి మీద, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద, చిక్కడపల్లి లైబ్రరీ మీద, తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే మొక్కని, కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని తెలంగాణ రాష్ట్రంలో పీకేస్తామని తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఏదైతే 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత ఏదైతే నిరుద్యోగులు ధర్నా చేయొద్దని, ఏదైతే నాకు ఉద్యోగాలు వద్దని ఇంకా లేట్ చేయమని ఏదైతే చెప్తుండో వాళ్ళకి ఒకటే పిలుపునిస్తున్నాం. మీ పేగులు మెల్లో వేసుకొని ఊరేగుతాం, మీ లాగుల తోండాలు ఇడిసి కొడతాం. ఏదైతే మీరు ఎట్లాంటి అబద్ధాల మీద నమ్ముకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తే రేవంత్ రెడ్డి గారు మీ పతనానికి మీరే నాందిగా తెలియజేసుకుంటున్నా. నేనేమంటున్నా అంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడిండు. ఏమని? కోచింగ్ సెంటర్ నా దగ్గరకు వచ్చి ₹1 కూడా నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ కు పోనీయను, ఇది జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయితే అని చెప్పిన మా బట్టి విక్రమార్క లేచి ఏమని చెప్పిందంటే, ఇది చారిత్రాత్మక నిర్ణయం, చరిత్రలో నిలిచిపోతాడు. ఆ చారిత్రాత్మక నిర్ణయం ఏంటి? నిరుద్యోగులు మోసం చేయటమా? ఆ ఉక్కుపాదం ఎందుకు మాపడా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి కమిషన్లు అందిని, పైసలు అందిని, అందుకే కోచింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాలు ఇట్లా ఒక మాట చెప్తారు. దీనికి ఒక లింక్ చేస్తా. ఏంటైతే గతంలో జరిగిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీ తను పోటీ చేసినప్పుడు ఒక వ్యక్తి ఓడిపోయిందట. మొన్న సభ పెట్టి ఏమంటాడు? ఓడిపోతే నా వల్ల ఎవరైనా నష్టపోతే నేను బాధపడతా, మీరు ఏదైనా మంత్రి గారు మన దాంట్లో ఏదైనా ఉంటే అకామిడేట్ చేయమంటాడు. నేనేమన్నానంటే, నీ వల్ల నిరుద్యోగులు బాధపడుతున్నారు, నీ వల్ల విద్యార్థులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవి ఏదో మా బట్టి విక్రమార్కకో, లేకపోతే మా వాకిటి శ్రీహరికో, లేకపోతే అడ్లూరు లక్ష్మణకో ఈ రాదు. మాకు కష్టాలు తెలిసిన వాళ్ళు మాకు న్యాయం చేస్తారు. మీరు ఎందుకు ఇంత ఒంటెది పోకడతో పోతున్నారు? ఏదన్నా అంటే మా ఇంటికి రండి, చాయ్ పోసి పంపుతా అంటున్నాం. ఏంటి? నీకు అవసరం ఉన్నప్పుడు నిరుద్యోగులు గుర్తొస్తారు, మీకు అవసరం లేనప్పుడు మేము పేటీఎం బ్యాచ్ లా కనపడతాం. రాహుల్ గాంధీ చక్కడపల్లికి వచ్చినప్పుడు మేము నిజమైన నిరుద్యోగ నాయకులవే. కానీ ఏదైతే నీ అధికారం రాంగలోనే కలర్ మారిపోయింది. పచ్చ కలర్లు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చగా కనపడుతుంది. నేను చివరిగా ఒకటే విషయం తెలియజేస్తున్నా. ఏదైతే జీవో నెంబర్ 29 షార్ట్ ఫాలో విధానం, రైట్ టు ఆపర్చునిటీ, రైట్ టు ఈక్వాలిటీ అనే ఇవి అన్నింటినీ తీసేశారు. వీటన్నిటి మీద సమగ్రమైన చర్చ జరిపి నిరుద్యోగులకి న్యాయం చేయాలని తెలియజేస్తున్నా. ఒకవేళ న్యాయం చేయకపోతే తెలంగాణ మరో ఉద్యమాన్ని చూడబోతుంది. నిజామును వ్యతిరేకించిన ఉద్యమం ఎలా ఉంటుందో, తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో ఈ నెల తెలుసు, మీకు తెలుసు. ఆ ఉద్యమాన్ని మళ్ళీ మీ మీదకి తెచ్చుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది నిరుద్యోగులు మనతో పాటు ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు 7,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఈ ధర్నాలు రాష్ట్రోకోలు అనుకోవచ్చు? అయితే గత ప్రభుత్వాలు చూసుకుంటే 15,000 నుంచి 18,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినాయి. ఇవి ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా మంది కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ పోస్టులతో పోల్చుకుంటే చాలా విభజిస్తే కేటగిరీ వారీగా, జిల్లాల వారీగా 33 జిల్లాల వారీగా విభజిస్తే చాలా తక్కువ పోస్టులు వస్తాయి. పోటీ సంఖ్య ఎక్కువ ఉంటది. కాబట్టి మినిమం 15 నుంచి 19,000 పోస్టులు వేస్తే వీళ్ళకు హర్ష వ్యక్తం చేస్తుండే నిరుద్యోగులు. కానీ ఫస్ట్ 5,000 వేస్తామని, తర్వాత 2,000 ఇట్లా ప్రభుత్వం పైన నిరుద్యోగులు ఒత్తిడి చేస్తే 2,000 పెంచి 7,000తో నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే 33 జిల్లాల ప్రకారం తెలంగాణలో ఈ పోలీసు ఉద్యోగాలని చాలా భద్రతకు అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా పోస్టులు రిటైర్మెంట్లు వేకెన్సీ అయినాయి. అదే విధంగా గ్రే హౌన్స్ కూడా తీసేసి వీళ్ళకి కలిపేయడం వల్ల చాలా పోస్టులు వేకెన్సీ అయినాయి. కాబట్టి 19,000 పోస్టులు వేస్తే చాలా బాగుంటది. అందు డిమాండ్ సిచ్యువేషన్ లో లేదు, 7,000 మాత్రమే ఉన్నాయి.
ప్రభుత్వం గెలిపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్షరాల 19,000 ఖాళీలు ఉన్నాయని వాళ్ళు ఖాళీల సంఖ్య తేల్చి చెప్పిండ్రు 19,000 ఖాళీలు ఉన్నాయని. కానీ వాళ్ళు ఇప్పుడు వేసేటప్పుడు 7,000 పోస్టులు ఉన్నాయని అనడం చాలా తప్పు. ఎందుకంటే నిరుద్యోగులు ఈ కానిస్టేబుల్ జీవో నెంబర్ 46 కూడా అది ఓన్లీ ఇక్కడ ఉన్న వేరే రాష్ట్రాల వాళ్ళు కొట్టుకునే అవకాశం ఉంది. అది చెప్పు. జీవో నెంబర్ 46 రద్దు చేసి ఇక్కడ హైదరాబాద్ పోస్టులు కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఇక్కడ భారీ స్థాయిలో నిరుద్యోగ యువత ఈ రోజు రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. సో వాళ్ళకి దాదాపుగా 15,000 నుంచి 20,000 పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు వేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇదే అంశం పైన అనిత ముదిరాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అనిత, ఆల్రెడీ 7,000 పోస్టులు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకు మీరు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా అన్నారు, ఎవరు బాయిల దుంకినా ఏం చేసినా కూడా ఎక్కువ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి, అయినా కూడా ఏంది తెగింపు అనుకో. నా పేరు అనిత ముద్రాజ్. ముందుగా అన్న రేవంత్ అన్న, నీకే అన్న నమస్కారం. నువ్వెవరన్నా? పాలమూరు బిడ్డవు. పాలమూరు వాళ్ళు అంటే ఏంటన్నా? అందరి చేతిలో మోసపోయే వాళ్ళు కానీ మోసం చేసే వాళ్ళు కారు. ఈ రోజు ఒక పాలమూరు బిడ్డగా నువ్వు సీఎం గా ఉన్నందుకు నేను గర్విస్తున్నా. ఇంకా 10 నువ్వు పాలనలో ఉండాలన్నా. కానీ ఈ రోజు ఏం చేస్తున్నావు అన్న? నిరుద్యోగులకు విరుద్ధంగా ఈ రోజు పాలన కొనసాగిస్తున్నావు. నిరుద్యోగుల పేరు మీద నేను కుర్చీ మీద కూర్చున్నావు. కానీ నిరుద్యోగులకు ఇచ్చిన మాటను తప్పి ఎవడో ఇచ్చిన సలహాలను పాటించుకుంటా నీ గోతిని నువ్వే తోగుకుంటున్నావు అన్న అని కూడా నేను చెప్తున్నాను. మనము మాటకు నిదర్శనం నిలువెత్తు రూపం మన పాలమూరులో. ఈ రోజు పాలమూరులో పరువు తీసినావు అన్న రేవంత్ అన్న అని కూడా నేను అడుగుతున్నా. ఇప్పటికైనా రేవంత్ అన్న నీ మీద నమ్మకం ఉంది. ఇప్పటికి నువ్వు పోస్టర్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తావనే, ఎక్కువ పోస్టర్ రిలీజ్ చేస్తావనే ఆశతో ఉన్నాం. మాకు ఎవరి ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు. మా యొక్క బాధలు ఎవరైతే తీస్తారో వాళ్ళకే జిందాబాద్. ఈ రోజు నువ్వు ఇట్లా 20,000 నోటిఫికేషన్ తోని పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తే నీకు పాలాభిషేకం చేస్తామని అన్ని కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు మా సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు ప్రజల మద్దతు ఉండాలి. కానీ ఎవరో అవలగాలు నీ పక్క నుండి వాళ్ళ సలహాలు తీసుకొని నువ్వు పాలన కొనసాగించడం నీ యొక్క గోది నువ్వు దోకున్నట్టే అన్న రేవంత్ రెడ్డి అన్న కూడా మేము చెప్తున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించి ప్రాసెస్ మొదలయ్యింది. ఎంత గింజుకున్నా వేసేటట్టు లేదు. ఇంకా ఏం చేస్తారు? ఇట్లా ధర్నాలతోటి సాధ్యం అవుతుంది అనుకోవచ్చా? ధర్నాలు రాస్తారు ఒకరితోటి 100% అవుతుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న పాలమూరు బిడ్డ, ఆయనకు బాధలు తెలుసు. ఎందుకంటే గత నాయకులు మమ్మల్ని ఒక చిన్న చూపు చూసిరు. నీళ్లు నిధులు ఇవ్వకుండా మా పాలమూరుని అన్యాయం చేసిరు. ఇప్పుడే మా పాలమూరు బిడ్డలకు తెలివి వచ్చి ప్రతి రంగాలలో ముందుకెళ్తున్నాం. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కష్టపడి ఈ రోజు సీఎం అయిండు. నువ్వు మా బాధలను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నావు రేవంత్ అన్న. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తావని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తావని అనుకుంటున్నాం. నీకు పాలాభిషేకం చేయాలని కూడా మేము అనుకుంటాం. నీ మీద మాకు కోపం లేదు. కోపం ఎందుకుంటావు అన్న? మా బాధలు చెప్తున్నావు. అర్థం చేసుకొని ఎక్కువ పోస్టులతో రిలీజ్ చేయాలని కూడా చెప్తున్నాం. ఒకవేళ చెయ్యని పక్షాన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు? చెయ్యని పక్షాన ఏం చేస్తాం? ప్రతిపక్షాలు మాకు మద్దతుగా ఉన్నాయి. ప్రతిపక్షాల వెంట పోతాం. ఆయన 2030 వరకు అధికారంలో ఉంటా అన్నాడు. కానీ ఆయన కళలో మాత్రమే ఉంటాడు, కానీ రియల్ గా ఉంటాడు. ఎందుకంటే ప్రజా విరుద్ధంగా పోతే ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? ఇప్పుడు అదే అద్దంకి దయాకరు పల్మూరు వెంకటు మంత్రి హోదా తీసుకొని కాన్వాయ్లో తిరుగుతా ఉంటే మేమేమో రోడ్ల కొట్టి ధర్నా చౌక్ లో ఇన్స్టిట్యూట్ లో చుట్టూ వాళ్ళకి ఎప్పుడు వేస్తారా అప్పుడు ఇస్తారా అని చుట్టూ లైబ్రరీ చుట్టూ 5 రూపాయలు భోజనం తింటూ క్యాంటీన్ లో చుట్టూ తిరగాల్సిన రోజులు వచ్చేసినాయి. మరి ఇళ్ళని నమ్మే కదా మేము రోజుకు 3 సార్లు వచ్చాయి అద్దంకి దయాకరు పల్మూరు వెంకట్. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మీకే కదా నమ్మి మేము ఓట్లేసింది. ఇప్పుడు మీకేమైంది? మీరు రావాలి కదా అని అడుగుతా ఉన్నాం అన్న. నిరుద్యోగుల రణగోరి అనేది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు ఒక జనరల్ నోటిఫికేషన్ లేకుండా ఈ రోజు మాపా అని SIPC ఇస్తామంటే అది కూడా 5,000 ఎవరికి సరిపోతాయి? ఎవరికి సరిపోతాయని అంటే మీరు అన్నే ఇస్తా, మీరు ఎండ్రిల్ తాగండి, మీరు బావిలో దుంకండి అని మాటలు మాట్లాడుతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. నేను ఒకటే అడుగుతా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డికి, ఇదే మాటలు నువ్వు ఎలక్షన్ ముందు అన్నవా? ఒక్కొక్కరికి మీ ఓట్లతో మీ ఇంటి వాళ్ళకు పక్కల వాళ్ళకు చెప్తే మనము
ఈజీగా గెలుస్తామని 56% మనం వస్తే మనం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని నువ్వు మాట్లాడినప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కదా పండుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి మరీ గద్దెకెక్కించింది ఎవరు? మేం కాదా? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రణబేరులో కూడా మొన్న జరిగిన సభ మహబూబ్ నగర్ నుంచే పతనం స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ప్రోగ్రాము. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం, 2034 కాదు కదా, ఇంకా 2 సంవత్సరాల వరకు నువ్వు ఉండవో నువ్వు చూసుకో. ఇప్పుడు నీ పతనం స్టార్ట్ అయింది అని హెచ్చరిస్తా ఉన్నా. గద్ద కాదు, ఇప్పుడు జరిగిన 30 బస్సుల్లో ఇప్పుడు 60 బస్సులు రోడ్లు ఎక్కి మేమే. ఆ రోజు గద్ద ఎక్కించింది మేము, ఇప్పుడు దించేది కూడా మేమే అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు అదే అద్దంకి దయాకర్, పల్మూరు వెంకట్ మంత్రి హోదా తీసుకొని కాన్వాయ్లో తిరుగుతా ఉంటే మేమేమో రోడ్ల కొట్టి ధర్నా చౌక్ లో ఈ ఇన్స్టిట్యూట్ల చుట్టూ వాళ్ళకి ఎప్పుడు వేస్తారా అప్పుడు ఇస్తారా అని లైబ్రరీ చుట్టూ 5 రూపాయలు భోజనం తింటూ క్యాంటీన్ల చుట్టూ తిరగాల్సిన రోజులు వచ్చేసినాయి. మరి ఇళ్ళని నమ్మే కదా మేము రోజుకు 3 సార్లు వచ్చే అద్దంకి దయాకర్, పల్మూరు వెంకట్ ఇప్పుడు ఎందుకు వస్తలేరు? మీకే కదా నమ్మి మేము ఓట్లేసింది, ఇప్పుడు మీకేమైంది? మీరు రావాలి కదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిన్ననే చూసినాం, మంత్రి హోదా ఇచ్చినప్పుడు నీకు కాన్వాయ్లు ఉంటాయి, మరి మాకేంది? ఇంకా ఎన్ని రోజులు మేము గోసలు పడాలి అని అడుగుతా ఉన్నాం. వాడి బొంద వాడే ఇచ్చిండు అన్న. మొత్తం లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చింది, మొత్తం పెండింగ్ లో ఉన్నాయి, క్లియర్ చేసిండు. అయితే ఒక్క నోటిఫికేషన్, ఒక్క 15,000 20,000 నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ చూపిమనట. అదే రేవంత్ రెడ్డికి సవాల్ చెప్తున్నా, డోర్నాకల్ బిడ్డగా చెప్తున్నా. అదే రేవంత్ రెడ్డికి దమ్ముంటే వాడు అబ్బాయి అయ్యాక పుట్టుంటే ఈడ ధర్నా చౌక్ అయినా, దిల్సునగర్ అయినా, ఆర్టిస్ట్ క్రాస్ వచ్చి మాట్లాడాలి. ఉస్మానియా క్యాంపస్ కి వచ్చినా మేము వస్తాం. ఒక 10 మంది హాస్పిటల్ తోటి మాట్లాడమని చెప్పండి, మేము మాట్లాడతాం అన్న. ఒక రమ్మనండి, అదే చూపిస్తామన్న. స్టూడెంట్ ఇప్పుడు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అయితే నోటిఫికేషన్ ఒక 5,000 6,000 ఇస్తా అన్నాడు కదా, అది ఒకసారి ఇచ్చి చూడమనండి. ఏంటంటే ఎవరికి దాపిస్తామో, ఏ మినిస్టర్ కి దాపిస్తామో అది తర్వాత నిరుద్యోగుల ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తుంది. చేస్తామన్నా. ఇప్పుడు డైరెక్ట్ సీఎం ఇంటికే ముట్టడి చేస్తాము, నెక్స్ట్ సెక్రటరియట్ కే ముట్టడి చేస్తామన్నా. ఇంతకు మించింది మేము ఏం చేయలేదు. శాంతి ఏంటంటే ప్రశాంతంగా చేద్దామని మేము ఆలోచిస్తున్నాం, కానీ ఇట్లా అయితే లేదు. మీరు ఏమంటున్నారు? సరే, ఎంట్రీని దాగినా కూడా, బాయిల దుంకినా కూడా, ఏం చేసినా కూడా పెంచే ప్రసక్తి లేదు. దేశంలో ఎవరు ఇవ్వలేనటువంటి నోటిఫికేషన్ ఈరోజు నేను ఇచ్చిన అంటున్నాడు కదా. వాడి బొంద వాడే ఇచ్చిండు అన్న. మొత్తం లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చింది, మొత్తం పెండింగ్ లో ఉన్నాయి, క్లియర్ చేసిండు. అయితే ఒక్క నోటిఫికేషన్, ఒక్క 15,000 20,000 నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ చూపిమనట. అదే రేవంత్ రెడ్డికి సవాల్ చెప్తున్నా, డోర్నాకల్ బిడ్డగా చెప్తున్నా. అదే రేవంత్ రెడ్డికి దమ్ముంటే వాడు అబ్బాయి అయ్యాక పుట్టుంటే ఈడ ధర్నా చౌక్ అయినా, దిల్సునగర్ అయినా, ఆర్టిస్ట్ క్రాస్ వచ్చి మాట్లాడాలి. ఉస్మానియా క్యాంపస్ కి వచ్చినా మేము వస్తాం. ఒక 10 మంది హాస్పిటల్ తోటి మాట్లాడమని చెప్పండి, మేము మాట్లాడతాం అన్న. ఒక రమ్మనండి. వీళ్ళు పచ్చి స్టూడెంట్ ని వాడుకొని వదిలేసిర్రు అన్న, వీళ్ళు వాడుకొని వదిలేసిర్రు. అదే బల్మూరు వెంకట వీళ్ళు అద్దంగా దగ్గర వచ్చి ఇప్పుడు క్యాంపస్ కి రమ్మనండి. దమ్ముంటే వాళ్ళకి అబ్బాయి పుట్టిండు. అదే 100 కోట్లు ఇస్తా 1000 కోట్లు ఇస్తా అని బిల్డప్ ఇచ్చిపోయింది కదా. ఇప్పుడు రమ్మని చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్ పవర్ ఏందో మేము చూపిస్తాం. ఇప్పుడు క్యాంపస్ కి కార్యాచరణ డిస్కస్ చేసి చెప్తామన్నా. డిస్కస్ చేస్తాం, ఏ ముట్టడి చేయాలో అది చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది 100% జరగదన్న. అది డ్యామ్ షూర్ గా చెప్తున్నాం. ఓ ఈ క్యాంపస్ అయినా రండి చెప్పండి, దిక్షనరైనా, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అయినా, దేనికైనా రమ్మని చెప్పండి, మేము వస్తాం. అంతమంది అవసరం లేదన్న, ఒక్క 10 మందికి హాస్పిటల్ తోటి మాట్లాడమని చాలు. స్పెషల్ కూర్చా చూస్తావన్నా. అదే అన్న మాట్లాడడానికో దేనికో ఒకసారి క్యాంపస్ కి వచ్చిన చెప్పి చూడమండి, కూర్చా ఏందో అని చూపిస్తాం. లేదన్న, ఏ ఒక్క నోటిఫికేషన్ అన్ని అందరు స్టూడెంట్ ఆల్ ఈక్వల్ అన్న. ఒక్క నోటిఫికేషన్ కూడా బరాబర్ రాలే. ఏదో ఇస్తాడు, ఏదో నోటిఫికేషన్ అంటాడు, 10 100 అంటాడు, 200 అంటాడు. ఎవడి సరిపోతాయి అన్న? ఒక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే 15 నుంచి 16 లక్షల మంది అప్లికేషన్స్ వస్తాయి. ఆ అప్లికేషన్స్ తోటి వచ్చిన డబ్బులతోటే వాడు ఆయన ఒక 6 months జాబ్ ఈ శాలరీ ఇవ్వచ్చు డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ మొత్తానికి. ఒకటే అన్న, మాకు కావాల్సింది 19,000 నోటిఫికేషన్. ఏజ్ రిలాక్సేషన్ పెంచుతా అన్నాడు కదా, పెంచండి. జియో 46 ని రద్దు చేస్తే అధికారంలో వచ్చి జియో 46 ని రద్దు చేయాలి. అది మెయిన్ డిమాండ్.